సోదరులకు సహోదరులందరికీ అలాగే ఆన్లైన్ ద్వారా ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు సమర్పిస్తాను. బబులోను సామ్రాజ్యంలో దేవుని రాజ్యం అనే అంశాన్ని దేవుని జోక్యం అనే అంశాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో దేవుని జోక్యం ఎలా ఉందో చూసాం. రెండో అధ్యాయంలో దేవుని జోక్యం ఎలా ఉందో చూసాం. మూడో అధ్యాయంలో దేవుని జోక్యం ఎలా ఉండబోతుందో చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 30 వచనాలు. ఈ 3 అధ్యాయాలు ఉన్న సందర్భం అంతా ఏంటండి అంటే ఇక్కడున్న ఈ అధ్యాయం అంతట్లో ఉన్నది ఏంటంటే ఒకటే విషయం. దేవుడు షడ్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండము నుంచి రక్షించుట. ఈ అధ్యాయం అంతట్లో ఆ సందర్భం అదేనండి. అప్పుడు ఈ అధ్యాయం నుంచి అక్కడ దేవుని జోక్యం ఎలా ఉందో మనం చూడాలి. సాధారణంగా మన జీవితంలో ఎప్పుడు ఒక సంఘర్షణ పోరాటం జరుగుతూ ఉంటుంది. అదేంటంటే మనుషులుగా దేవునిక. ప్రతి మనిషి జీవితంలో ఈ రెండు ఉంటాయి. ఒక మనిషికైనా ప్రాధాన్యత ఇస్తాడు, దేవునికైనా ప్రాధాన్యత ఇస్తాడు. ఒక మనిషికైనా లోబడతాడు, దేవునికైనా లోబడతాడు. అంటే అప్పుడు ఈ ప్రయారిటీలో మనిషి ఎక్కువ సందర్భాలు మనిషి ఆజ్ఞకు లోబడతాడా, దేవుని ఆజ్ఞకు లోబడతాడా? మనిషి ఆజ్ఞలకేనే. ఆ పరిస్థితికి లోబడతాడు తప్ప దేవునికి లోబడతాడు. ఆ పరిస్థితులు బట్టి చేంజ్ అవుతాడు తప్ప దేవుని బట్టి స్థిరంగా ఉండడండి. ప్రస్తుతం మనుషుల కండిషన్ అదండి. అయితే ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇక్కడున్నటువంటి పరిస్థితిలో వాళ్ళు మనిషికి రాజాజ్ఞకి విలువ ఇచ్చారా, లేకపోతే దేవుని మాటకి విలువ ఇచ్చారా అనేది, దేనికి ప్రయారిటీ అనేది ఈ అధ్యాయంలో తెలుస్తుందండి. సాధారణంగా యేసుప్రభు ఉన్నారు. యేసుప్రభు అన్న మాట ఏంటండి? తండ్రి నీ చిత్తమే జరుగును గాక. అంటే యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారండి? దేవునికి ప్రాధాన్యత ఇచ్చారండి. ఎవరి మాట విన్నారండి? దేవుని మాట విన్నారండి. ఎవరి మాట వినలేదండి. అలాగే అపోస్తులు పేతురు యోహాన్ని ఆదిమ సంఘం బంధించినప్పుడు వాళ్ళు ఆజ్ఞాపిస్తారు, ఇక మీరు దీని గురించి ప్రకటన చేయొద్దని. అప్పుడు పేతురు అన్న మాట ఏంటంటే, దేవుని మాట వినటం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా? ఆ సమయంలో వారి బెదిరింపులు లెక్క చేయలేదు, వాళ్ళ అకృత్య లేకపోతే వాళ్ళు చేసే శిక్షని పట్టించుకోలేదు, దేవుని పట్టించుకోలేదు. మేము మనుషులకు ప్రాధాన్యత కంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, నేను మనుషులను సంతోషపెట్ట చూస్తున్నానా, దేవుని సంతోషపెట్ట చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట చూస్తున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడిని అయితే క్రీస్తు యేసు దాసుడిని కాకే పోదును. అంటే ఇలాగ వాళ్ళు జీవితాలు ఆలోచిస్తే మనుషులకు కానీ, ఆ పరిస్థితులకు కానీ, ఆ ప్రతికూల పరిస్థితులకు కానీ
రాజీ పడిపోయే పరిస్థితులు కానీ ఎప్పుడు కూడా ఇతరులకి అవకాశం ఇవ్వలేదు. దేవునికే అవకాశం ఇచ్చారు, దేవుని మాటకే లోబడ్డారు, దేవునికే విధేయత చూపినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మన జీవితాలకు వస్తే మన జీవితాల్లో ఏ పరిస్థితిలోనైనా మనం ఆ మనుషులకి ప్రాధాన్యత ఇస్తాం, ఆ పరిస్థితికి ప్రాధాన్యత ఇస్తాం, ఆ యొక్క ప్రతికూల పరిస్థితికి ప్రాధాన్యత ఇస్తాం. కొన్నిసార్లు ఏమో ఆ పరిస్థితిలో మనుషులకి రాజీ పడిపోతాం, కొన్నిసార్లు ఏమో ఆ పరిస్థితిని మన చేతిలో తీసుకొని మనం పరిష్కరించాలనుకుంటాం. అంటే ఆ సమయంలో దేవుడు మన జీవితంలో ప్రక్కన పెట్టేసామండి. మరి దేవుడు ఎప్పుడు మీకు మన జీవితంలో దేవుడు ఎప్పుడండి మనకి? ఒక్కరు సమాధానం చెప్పలేదు చూసారా? అంతేనండి. ఆదివారం అదేనా మనకి ఒక గుర్తుంటే, లేకపోతే అది లేదండి. మన జీవితంలో దేవునికి చాలా చాలా హీనమైన స్థానం ఇచ్చామండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయారు. దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అంటే మనకు అర్థం కాలేదండి. మీకెందుకు, నాకే అర్థం కాలేదు. దేవునికి మొదటి స్థానం ఇవ్వటం అంటే మనకు తెలియలేదండి. ఏదో పై భక్తి అంతే, మనం నామకార్థ భక్తి అంతే మనం. రైట్. అప్పుడు దేవుడి దగ్గర ఒక ప్రోగ్రాం ఉంటుందండి. ఏంటి ఆ ప్రోగ్రాం అంటే, ఈ వ్యక్తి నాకు ప్రాధాన్యత ఇస్తాడా, ఆ మనిషికి ప్రాధాన్యత ఇస్తాడా? అప్పుడు ఈ వ్యక్తి నా ఆజ్ఞను గైకుంటాడా, లేకపోతే ఆ పరిస్థితుల్లో ఆ మనిషి ఆజ్ఞను గైకుంటాడా? ఇలాంటి టెస్ట్ దేవుడు పెడతాడా? ఇలాంటి టెస్ట్ మనకు అర్థం కాదు, మనందరి జీవితంలో ఎదురవుద్ది, మనందరి జీవితంలో. అప్పుడు ఆ టెస్ట్లో మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. లేకపోతే పాస్ అవుతున్నామా ఫెయిల్ అయిపోతున్నామా అనేది సంగతి మనిషి అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఇలాంటి టెస్ట్ ఒకటి పెట్టాడండి ఇక్కడ కూడా. అప్పుడు ఈ టెస్ట్ పెట్టడంలో దేవుడి జోక్యం ఎలాగుందో చూద్దామండి. నెంబర్ 1, 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నెబుకద్నెజరు బంగారు ప్రతిమను చేయించుట, నెబుకద్నెజరు కళలో వచ్చిందేమో 4 లోహాలతో కూడిన కళ, బంగారం, వెండి, ఇత్తడి, మట్టి, ఇనుము. కానీ ఇతను చేయించిన ప్రతిమ అంతా కూడా బంగారం. దాదాపు 60 మూరల వెడల్పు, పొడుగు, 6 మూరలు వెడల్పు గల ఆ విగ్రహం అంట. ఆ విగ్రహాన్ని ఎందుకు చేయించాడండి? ఎందుకు చేయించాడమా? ఒకవేళ అక్కడ తన ఆధిక్యత కోసం అయి ఉండొచ్చు, లేకపోతే అది దేవత అయి ఉండొచ్చు, అదనమాట. అయితే దేవుడు ఎందుకు అక్కడ అనుమతించాడు? దేవుడు ఎందుకు అనుమతించాడు? అందులో దేవుడి జోక్యం ఉందామా? ఉందండి. అంటే ఎవరికో టెస్ట్ పెట్టాలన్నమాట అండి. ఆ టెస్ట్లో వాళ్ళు నిలబడాలన్నమాట అండి. ఆ నిలబడటంలో దేవుడు మహిమపరచబడాలన్నమాట అండి. అందుకోసం అండి ఇలాంటి టెస్టులు మన దగ్గర కూడా వస్తాయండి. కానీ మనం గ్రహించక ఆ పరిస్థితికి మనం రాజీ పడిపోతాం. అప్పుడు దేవుడే నాకు తెలిసి నెబుకద్నెజరు చేత ఇది ప్రతిమను నిలబెట్టేటట్టుగా అనుమతించాడు. అప్పుడు మరి నెబుకద్నెజరు చేత ఆ పని ఎందుకు చేయించాడు దేవుడు అంటే, నెబుకద్నెజరు విగ్రహాధికుడు. ఆ విగ్రహారాధికుడిని ఆ విగ్రహారాధన చేసేటట్లుగా ప్రేరేపించటం, దానికోసం అతను వాడుకున్నాడండి. అంతేనండి. చెడ్డవాడిని చెడు పని చేసేటట్టుగా దేవుడు వాడుకుంటాడండి, మంచివాడిని మంచి పని చేసేటట్టుగా దేవుడు వాడుకుంటాడండి. అంతే. ఒకసారి మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయండి. అప్పుడు దేవుడు ఎందుకు అనుమతించాడు నా జీవితంలో అంటే, వాడు చెడ్డోడు, వాడు చెడ్డ చేయటానికి దేవుడు వాడుకున్నాడు. మరి నాకెందుకంటే ఏదో నీకు నేర్పటానికి, అంతే. అలాగా. అప్పుడు
బంగారు ప్రతిమను చేయించారు. ఆ బంగారు ప్రతిమను చేయించి ఆ సామ్రాజ్యం అంతటా చాటింపేయించాడు. చాటింపేయించి ఆ విగ్రహ ప్రతిష్ఠితికి అధిపతులు వచ్చారు, ప్రముఖులు వచ్చారు, అందరూ వచ్చారు. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశాడండి నెబుకద్నెజర్. కొన్ని వాయిద్యాలు వాయిస్తాం, ఆ వాయిద్యాలు వాయించినప్పుడు, అది వింటున్నప్పుడు, అది మీకు వినబడినప్పుడు లేదా ఆ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ఆ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళందరూ కూడా వచ్చి ఆ ప్రతిమకు నమస్కరించాలి. ఆ ప్రతిమకు నమస్కరించాలి. అప్పుడు ప్రతిమకు నమస్కరించే పరిస్థితి, ఇప్పుడు బబులోనీయులు ప్రతిమకు నమస్కరిస్తారు, నమస్కరించరమ్మా? నమస్కరిస్తారు. మరి అదెందుకు దేవుడు అనుమతించాడు? వాళ్ళు నమస్కరిస్తారు, కానీ అక్కడ అనుమతించింది ఎవరి కోసం అండి? యూదుల కోసం. ఎవరికో టెస్ట్ పెడతాకన్నమాట. అదండి దేవుని జోక్యం. అప్పుడు ఒకవేళ ఎవరైనా ఈ ప్రతిమకు నమస్కరించకపోతే వాళ్ళకి దేశద్రోహి అనే కఠిన శిక్ష అన్నమాట. దేశద్రోహాన్ని ముద్ర వేసి వారికి కఠినంగా శిక్షిస్తారన్నమాట. అంత భయంకరమైన పరిస్థితి అండి. ఓకే, రెండు, మూడో అధ్యాయం 14 వచనంలో ప్రతిమకు నమస్కరించాలి. అప్పుడు అందరూ వచ్చి ప్రతిమకు నమస్కరిస్తున్నారు, కానీ ముగ్గురు మాత్రం ప్రతిమకు నమస్కరించలేదండి. ఎవరన్నా ముగ్గురు? షడ్రకు, మేషాకు, అబేద్నెగో. ఈ ముగ్గురు నమస్కరించలేదు. వీళ్ళు ఎందుకు నమస్కరించరు? వాళ్ళు యూదులు, వారు యెహోవా దేవుని ఎరిగిన వాళ్ళు. యెహోవా దేవుని ఎరిగిన వ్యక్తి, వాళ్ళకు ఒక ఆజ్ఞ తెలుసండి. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద ఉండు నేల ఎందే కానీ ఉండి దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటిని పూజింపకూడదు, వాటికి సాగిలు పడకూడదు. ఆ ఆజ్ఞ వాళ్ళకి కంటోపాఠం అండి. అందుకే వాళ్ళు చచ్చిపోతారు తప్ప ఆ విగ్రహ సంబంధమైన జోలికి వెళ్ళరండి. అప్పుడు వీళ్ళు బబులోను దేశంలో ఉన్నారు. కానీ బబులోను దేశంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నెబుకద్నెజరు నిలవబెట్టిన ప్రతిమకు నమస్కరించమన్నారు. అప్పుడు ఈ ప్రతిమకు నమస్కరించు విషయములో నమస్కరించే విషయంలో తమ ప్రవర్తనను సమర్థించుకొని ప్రయత్నించలేదు. అంటే వీళ్ళు ఆ నమస్కరించే విషయంలో తమను తాము సమర్థించుకోలేదు. పర్లేదులే, మరి ఏం చేద్దాం, మరి తప్పదు, మరి ఈ దేశంలో ఉన్నాం, ఆ దేశ సంస్కృతి అలాంటిది, మరి ఒకవేళ అందరితో పాటు మనం చేయకపోతే మరి వాళ్ళందరూ మనల్ని తప్పుగా అనుకుంటారు, ఒకవేళ చేయకపోతే కూడా మనకు శిక్ష ఉంటుంది, కాబట్టి ఇదంతా దేవుడికి తెలుసులే. దేవుడికి తెలియదా అని ఆ పరిస్థితికి రాజీ పడిపోయారా? ఆ సమయంలో కూడా తమను తాము రాజీ పడకుండా నమస్కరించే విషయంలో తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేశారా? ఎవరు మాట్లాడలేరు. రాజీ పడిపోయారా? రాజీ పడలేదండి. తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేశారా? కానీ మనందరి జీవితంలో సమర్థించుకుంటామండి.
మనందరి జీవితంలో సమర్థించుకుంటామండి. తప్పదు తప్పదు. మనం వాళ్ళ దగ్గర ఉన్నాం, మనం వాళ్ళతో ఉన్నాం. తమ్ముని వదిలేసుకుంటామా, అక్కను వదిలేసుకుంటామా, అమ్మను వదిలేసుకుంటామా? దానికోసం దేవుణ్ణైనా వదిలేస్తాను తప్ప మా అమ్మను వదలను, ఆ దేవుణ్ణైనా వదిలేస్తాను తప్ప నా అన్నయ్యని వదలను. అదండి మన స్టాండర్డ్. వీళ్ళు ఎవరైనా చెప్పండి, మా జీవితంలో ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మేము రాజీ పడలేదని ఎవరైనా చెప్పండి. అంతే ఎందుకు, ఆదివారమే ఎవరో ప్రోగ్రాం పెట్టారు మన కుటుంబ సభ్యులే, ఆ సమయంలో ఆరాధనకి వెళ్ళాలి. మనం దేవునికి ప్రాధాన్యత ఇస్తామా, బంధువులకు ప్రాధాన్యత ఇస్తామా? అంతే. మరి దేవుడు ఏంటి అలాగ అనుమతించాడు? వాళ్ళు సోమవారం పెట్టుకున్నట్టు చేయొచ్చు కదా, ఆదివారం ఎందుకు పెట్టి అనుమతించాడు? నేను టెస్ట్ చేయటానికి, నీ భక్తి ఎంత ఉందో చెప్పడానికి, నీ స్టాండర్డ్ ఎంత ఉందో చెప్పడానికి. అంతేనా? ఎవరైనా మనల్ని కోపం రేపుతున్నారు, కోపం రేపేటట్లుగా ఆ వ్యక్తిని దేవుడు ఉంచాడు. ఆ కోపాన్ని నా మీద ప్రదర్శించేటట్టుగా, దాన్ని ఎదుర్కొనేటట్టుగా నన్ను ఉంచాడు. నాకెందుకు ఈ టెస్ట్ పెట్టాలి దేవుడు? నా స్టాండర్డ్ ఏంటో తెలియచేయటానికి. ఆ సమయంలో నువ్వు సహిస్తున్నావా, ఆ సమయంలో దేవునికి అప్పగిస్తున్నావా, లేకపోతే పరిస్థితిని చేతిలో తీసుకుంటున్నావా అని చిన్న టెస్ట్ అనమాట. దేవుడి దగ్గర ఇలాంటి ప్రోగ్రాం ఉంటుందని మనకు తెలియదండి. మనకేంటంటే ఒక ఆదివారం వెళ్ళామా, ఆరాధించుకొచ్చేసామా, ఆమెను అనుకున్నామా లేదా, అంతవరకే తప్ప అసలు మన జీవితంలో దేవుడి జోక్యం ఎక్కడెక్కడ ఉందో దాన్ని గమనించలేమండి. కానీ ఇక్కడున్న వాళ్ళు ఆ ప్రతిమకు నమస్కరించట్లేదు. అవును, ఇక్కడ దానియేలు ఎందుకు లేడమ్మా? నలుగురు కదా ఉండాలి, ప్యారడైజ్కి వెళ్ళి ఉంటాడు. దానియేలు ఎందుకు లేడండి? ముఠా పని అర్జెంట్కి వెళ్ళి ఉంటాడు అంటాడు. అమ్మ దానియేలు ఎందుకు లేడమ్మా అక్కడ? భువన్ గారు దానియేలు లేడమ్మా? తెలియదండి. ఆ టైంలో దానియేలుకి దేవుడు ఆ టెస్ట్ పెట్టలేదండి. ఆ సమయంలో దానియేలుని ఆ రాజుగారి పని నిమిత్తం ఏదో ప్రాంతానికి పంపించి ఉంటాడండి. దానియేలుకి అక్కర్లేదనమాట ఆ టెస్ట్. ఈ ముగ్గురికి అవసరమేమో టెస్ట్. ఒకవేళ ఇంకొంచెం లోతుకి వెళ్తే, ఒకవేళ దానియేలు ఉంటే, ఒకవేళ దానియేలు మీద అపనిందలు వేసేవారు వేయకపోవచ్చు దానియేలుకున్న ఆధిక్యతను బట్టి. అప్పుడు ఆధిక్యతను బట్టి నిందలు వేయకపోతే ఈ టెస్ట్ అక్కడ వచ్చేది కాదు. అందుకే దేవుడు ఆ టెస్ట్ అనుమతించేటట్టుగా దానియేలు దూరం పంపించి ఇక్కడ టెస్ట్ పెట్టించాడు అన్నమాట. అర్థమైందండి? మన జీవితంలో కూడా అలాంటివి జరుగుతాయి. అంటే మనం దానియేలు గ్రంథం చదువుతున్నాం కాబట్టి అక్కడ దేవుని జోక్యం చూసాం. మన గురించి ఎవరైనా రాస్తే దేవుని జోక్యం, ఫలానా అప్పారావు గారి విషయంలో దేవుని జోక్యం ఇదా, ఫలానా మధుబాబు గారి విషయంలో దేవుని జోక్యం ఇదా, ఫలానా నాగేశ్వరరావు గారి విషయంలో దేవుని జోక్యం ఇదా అని మనకు తెలిసేదండి. మన గురించి ఎవరు రాయలేరు. ఒకవేళ మనమే మన జీవితంలో కాస్త స్థిమితంగా ఆలోచించి అక్కడ దేవుని జోక్యం ఆలోచించగలిగితే అమ్మో బోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మనం అన్నిటికీ రాజీ పడిపోవడం, అన్నిటికీ రాజీ పడిపోయి బతుకులేను. ఇక మన జీవితంలో దేవుడు మహిమెక్కడా? అంతే. ఈరోజు మనకు అది అర్థం కాలేదా? నేను ఎప్పుడో మాట చెప్తానండి, కొన్ని ఫెసిలిటీస్ మనిషిని దేవుని దూరం చేస్తాయి, మనిషిని దేవునికి దూరం చేస్తాయి. నిజమా కాదండి? అప్పుడు దేవుడు ఎందుకు ఆ ఫెసిలిటీస్ అనుమతించాడండి? దేవుడు వద్దంటాడు, మనమేమో కావాలంటాం. దేవుడు ఏమంటాడు? వద్దురా అంటాడు, నాకు కావాలి అంటాం. అదే పట్టుకొని కూర్చుంటామండి. ఓహో అలాగా, సరే అది పట్టుకోలే, అది దేవుడు విడిచిపెట్టేస్తాడు. కొంతమంది ఆ ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత ఆ దేవునికి దూరం అయిపోతారు. ఒక యవనస్తుల క్లాసులో చెప్పానండి ధైర్యంగా, దేవునికి దూరం అయిపోయే ఉద్యోగం నీకొద్దు, దేవునికి దూరం అయిపోయే చదువు కూడా నీకొద్దు.
ఎప్పుడు మనం దేవునికి దూరం అవ్వకూడదు. అప్పుడు వీళ్ళు సమర్థించుకునే తమను తాము సమర్థించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదండి. కొన్నిసార్లు మనం ఆరాధనకి ఎందుకు రాలేదమ్మా అంటే ఏం చేస్తామని సమర్థించుకుంటాం కదండి. మరండి 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 అక్కర్లేదు. ఏదైనా ఒక విషయం చేసేటప్పుడు కూడా అక్కడ మనం మరి తప్పదు కదండి, మరి అలాగే చేయాలి కదండి అని మనం సమర్థించుకున్నామే తప్ప ఈ షడ్రక మేషక అబెద్నెగోలు వాళ్ళ జీవితంలో ఎదురవుతున్న ఆ ప్రతికూల పరిస్థితిలో ఎక్కడా సమర్థించే ప్రయత్నం చేయలేదు. అంతేనా? ఎప్పుడు కూడా అప్పుడు సమర్థించే ప్రయత్నం చేయలేదు. మరి నష్టం జరుగుద్దిగా, నష్టం జరుగుద్ది కదమ్మా. ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఆ ప్రతిమకు నమస్కరించకపోతే నష్టం జరుగుద్దా నష్టం జరుగుద్దా? మరి నష్టం జరుగుద్ది కదా అంటానండి. అదండి వాళ్ళు అన్నమాట ఏంటండి, ఓ రాజా, ఇందు విషయమే నీకు ప్రత్యుత్తరమయ్యే అవసరం మాకు లేదు. ఎందు విషయంలో మీకు ఎప్పుడు మేము తిరుగుబాటు చేయాల, మీ ఆస్థానంలో మేము అధిపతులుగా ఉన్నాం, మీ ఆస్థానంలో మేము ఉద్యోగం చేస్తున్నాం, ఎప్పుడు మేము తిరుగుబాటు చేయలేదు. మీరు ఏదైతే మాకు అనుమతించారో అన్నింటినీ చేశాం, మీరు మాకు ఆజ్ఞాపించింది అంతా చేశాం. కానీ ఇక్కడ మాత్రం మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. ఒకవేళ ఈ వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో మమ్మల్ని వేసేసారనుకో, మమ్మల్ని రక్షించే సమర్థుడు మా దేవుడు, మా రక్షించే దేవుడు. మరి రక్షించకపోతే అమ్మా, రక్షించకపోతే చచ్చిపోతాం కదా. ఆ రోజు పనికి వెళ్ళకపోతే డబ్బులు రావు కదా. అక్కడేంటంటే వాళ్ళ 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 తీర్మానం, అక్కడ తీర్మానం ఏంటి? అని తీసుకెళ్ళిపోరు. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోనా, నాన్న అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి. అక్కడ నష్టం ఏంటంటే అగ్నిగుండం. వాళ్ళు అన్నారు, మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు ఓ రాజా, మేము నష్టపోయినా పర్వాలేదు, మేము చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ పరిస్థితికి మాత్రం మేము రాజీ పడం. కొన్నిసార్లు దేవుని దగ్గర నుంచి మనం ఏది ఆశిస్తామని, దేవుని దగ్గర నుంచి మనం ఏం ఆశిస్తాం? మాకు మేలే జరగాలని ఆశిస్తాం. కొన్నిసార్లు దేవుడు మనకి నష్టాన్ని కూడా అనుమతిస్తాడు. అప్పుడు మన విశ్వాసమే. భువన్ గారు, శ్రీకాంత్ గారు, ఒక్కోసారి మన జీవితంలో నష్టాన్ని కూడా అనుమతిస్తాడు. ఇప్పుడు అనారోగ్యం కొన్నిసార్లు నష్టం కదా. ఎప్పుడైనా అనుకున్నావా, నాకు బీపీ ఏంటి, నాకు షుగర్ ఏంటి, నాకు క్యాన్సర్ ఏంటి, నాకు కిడ్నీలో స్టోన్స్ ఏంటి, నా ఎముకలు అరిగిపోవడం ఏంటి, నా నరాల బలహీనత ఏంటి? నేను దేవుడిని నమ్ముకున్నాను కదా. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో వాటిని అనుమతిస్తాడు. ఎవరైనా అది గ్రహిస్తామా? దేవుని మనం ఎలాగ ఆలోచిస్తాం? మాకన్నీ మేలే చేయాలి, మేము అనుకున్నదన్నీ జరిగిపోతూ ఉండాలి. అసలు ఎక్కడ మేము అనుకున్నది ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా మిస్ అవ్వకుండా అనుకున్నట్లుగా జరిగిపోతేనే దేవుడు. మన జీవితంలో నష్టం జరిగితే అంటే నష్టాన్ని కూడా దేవుడు అనుమతిస్తాడా? ఎందుకో మన మేలు కొరకంటాడు యోబు. దేవుణ్ణి మనం మేలే గాని కీడును అనుభవింపదగిన వారము కామా అంటే అన్ని ఆశీర్వాదాలే. పట్టిందల్లా బంగారం అయిపోవాలి. మరి నష్టం వద్దా, కీడొద్దా? అది యోబు గ్రహించాడండి, పౌలు గ్రహించాడండి. నా బలహీనతల యందే నేను అతిశయిస్తున్నాను. మరి నాకెందుకు ఈ ముళ్ళు ఉంచాడు? ఎంత సేవ చేశాను కదా నేను, ఇన్ని ఖండాలు తిరిగాను కదా. ఎన్ని ఖండాలు తిరిగాడు? 3 ఖండాలు తిరిగాడు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా కూడా వెళ్ళాడు. ఇన్ని ఖండాలు వెళ్ళాను, ఇన్ని ప్రాంతాలు వెళ్ళాను, బలమైన సువార్త సేవ చేశాను. నాకెందుకు ఈ ముళ్ళు?
నేను హెచ్చిపోకుండా నిమిత్తం అంటాడు కొరింథీ పత్రిక. కొన్నిసార్లు మన జీవితంలో నష్టాన్ని కూడా దేవుడు అనుమతిస్తాడు, మన మీద ద్వేషంతో కదా. కానీ మన జీవితంలో ఏదైనా నష్టం జరుగుతున్నప్పుడు మనం దేవుని పట్ల ఎలా వ్యవహరిస్తాం? దేవునితో మనం ఎలా వ్యవహరిస్తాం? ఆ పరిస్థితి వరకు మాత్రమే చూసి మన చర్య తీసుకుంటా ప్రయత్నం చేస్తాం తప్ప దేవుడు ఎందుకు దీన్ని అనుమతించాడు, వాళ్ళు హింసించేటట్లుగా నేను హింసించబడేటట్టుగా దేవుడు నన్ను ఎందుకు అనుమతించాడు, వాళ్ళు అలాగే ఎందుకు ఉంచాడు, నేను ఇలాగెందుకు ఉంచాడు, అక్కడ కాస్త ఆలోచించగలిగితే ప్రశాంతంగా బ్రతుకుతాం, ప్రశాంతంగా బ్రతుకుతాం. కనుక ఇక్కడ వాళ్ళ నిర్ణయం ఏంటంటే నష్టం జరిగినా సరే మేము ఆ పరిస్థితిని మేము సమర్థించుకున్న ప్రయత్నం చేయము. అదండి. ఇప్పుడు మనం అపోస్తుల కార్యం చదువుతాం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో యెరూషలేములో హింస వచ్చింది. ఆ హింస వచ్చినప్పుడు 8వ అధ్యాయంలో వాళ్ళు చెదిరిపోయారు. చెదిరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ సమరయ వరకు వెళ్ళారు. అక్కడ నష్టం దేవుడి నిర్ణయం, అక్కడ ఉండకూడదు. అలాగని కొన్నిసార్లు ఇలాగ మన జీవితంలో ఎప్పుడు కూడా కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడండి. ఎక్కడ కూడా వీళ్ళకి అగ్నిగుండాన్ని అనుమతించాడండి. వాళ్ళు అగ్నిగుండం లాంటి శ్రమ వాళ్ళ కళ్ళ ముందుండి ఇప్పుడు కూడా వాళ్ళు చెల్లించలేదండి. మనకు అగ్నిగుండం లాంటి శ్రమలు ఉన్నాయి కదమ్మా, మరి ఎందుకు చెల్లించిపోతాం? ఎవరు పడిన బాధ నేనే పడుతున్నాను, ఎవరు పడిన కష్టం నేనే పడుతున్నాను, ఎవరికి లేని శ్రమ నేనే పడుతున్నాను అన్నట్టు ఫీల్ అయిపోతామని. అగ్నిగుండం లాంటి శ్రమ మన కళ్ళ ముందు ఉందా? దేవుడు ఇంకా మనల్ని ప్రేమించి మన అల్ప విశ్వాసం స్థాయికి వాటిని అనుమతిస్తాడండి. అసలు శ్రమలే వద్దు అనుకుంటే అర్థం ఏంటండి? నాకు విశ్వాసం వద్దు, దేవుని కుమారుడిగా తయారయ్యే ప్రోగ్రాం నాకు వద్దు. అప్పుడు ఇక్కడ రాజుగారి కోపం వచ్చింది. రాజుగారి కోపం వచ్చి అగ్నిగుండాన్ని ఇంకా పెంచమన్నాడండి, 7 అంతలు చేయమన్నాడండి. యాక్చువల్లీ అగ్నిగుండంలో పడేసేటప్పుడు వస్త్రాలు తీసేస్తారట, కానీ వీళ్ళ వస్త్రాలతోనే వేసేయమన్నాడండి. అంటే వస్త్రంతో వేసేస్తే ఇంకా ఎఫెక్ట్ అవుతుందట. అప్పుడు ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు చేసి వాళ్ళని విసిరేసిన వాళ్ళు ఆ కాకకి చచ్చిపోయారటండి, ఆ వేడి తగిలి చచ్చిపోయారటండి. అయ్యో, భయంకరమైన పరిస్థితి. అప్పుడు ఇక్కడ 3వ పాయింట్ ఏంటంటే మూడో అధ్యాయం 24-27. మండుచున్న అగ్నిగుండములో నుండి దేవుడు రక్షించుట. దేవుడు రక్షించుట. ఆ మాట వాళ్ళు అన్నారండి. ఎవరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో అన్నారు. ఈ వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించగల సమర్థుడు, శక్తిమంతుడు. అంటే ఆ టైంలో కూడా నష్టము తమకు వాటిల్లుతుందన్న సందర్భంలో కూడా అగ్నిగుండం వాళ్ళ కళ్ళ ముందున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం దేవుని యొక్క శక్తిని కానీ దేవుని యొక్క మహోన్నతను కానీ వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. కొన్నిసార్లు మనం ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని శక్తినే శంకించే ప్రమాదం ఉంటుంది.
ఒకసారి దేవుణ్ణే ధిక్కరించే పరిస్థితి వస్తుందండి. కొన్నిసార్లు దేవుడి మీదే అలిగే పరిస్థితులు కూడా చాలామంది జీవితంలో రాకపోలేదండి. అందుకే కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మాకు ఏ న్యాయం చేయలేదు, దేవుడు మాకు ఏ మేలు చేయలేదని దేవుడి దగ్గరికి రాకున్న వాడు చాలామంది ఉన్నారు. అలాంటి నా జీవితంలో ఎంతోమందిని చూశాను. చిన్న చిన్న విషయాలకే, చాలా అల్పమైన విషయాలు, ఆ అల్పమైన విషయాలు దేవునితో పోల్చుకొని దేవుడు మాకు ఏం చేశాడని చెప్పి దేవుని దగ్గర రాలేకపోయిన వాళ్ళు చాలామందిని నేను చూశాను. వాళ్ళు అలాగే బ్రతుకుతారు. కానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఎదురైనప్పటికీ కూడా దేవుని శక్తిని ఎక్కడ కూడా కించపరచలేదండి, ఎక్కడ కూడా అనుమానించలేదండి. ఒకవేళ దేవుడు అందుకోసమే అనుమతించాడేమో, ఐఎమ్ రెడీ, మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని, అంతే తప్ప ఎక్కడ కూడా దేవుణ్ణి అవమానించినట్టుగా కనబడలేదు. అదంటే మన 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 విశ్వాసం అసలు ఎక్కడుందో చూడండి. అసలు వాళ్ళ విశ్వాసం ఎక్కడుందో చూడండి. మనకు 66 పుస్తకాలకు సంబంధించిన విశ్వాసం డెవలప్ అయ్యేంత విశ్వాసం మన దగ్గర ఉందండి. వాళ్ళకి ఏ పుస్తకాలు ఉన్నాయండి? వాళ్ళ విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏ పుస్తకాలు ఉన్నాయండి? ఏమీ లేవండి. అప్పుడు దేవుడు రక్షించాడు. దేవుడు రక్షించినప్పుడు నెబుకద్నెజరుకి ఆశ్చర్యం వేసింది. ఎక్కడ రక్షించడంలో దేవుడి జోక్యం ఏమిటంటే, ఒకటి 24-27లో నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము 3 మనుషులను బంధించి అగ్నిగుండంలో వేసితాము కదా అని తన మంత్రులను అడిగాను. రాజా సత్యమైన ప్రత్యుత్తరం ఇచ్చాడు. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించి చూచుతున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను అని ఇక్కడ ఒక 5 సంగతులు చూశాడండి. ఎవరండి? నెబుకద్నెజరు. ఏంటన్నా 5 సంగతులు? ఒకటి, 4 కనబడుతున్నారటండి. నలుగురు కనబడుతున్నారటండి. వేసింది ఎంతమందినండి? 3నండి. కానీ అక్కడ ఎంతమంది కనబడుతున్నారండి? 4 కనబడుతున్నారటండి. అదండి దేవుడి జోక్యం. రెండు, ఇంకేమి కనబడుతున్నట్టండి? బంధకములు లేక కనబడ్డారటండి. బంధకాలు లేవు. బంధకములు లేక కనబడుట అంటే ఇక్కడ వాళ్ళని బంధించేసి విసిరేశారండి. కానీ అక్కడ కింద చూస్తే బంధకాలు లేవటండి. అంటే బంధకాలు ఎవరు తీశారో, ఆ బంధకాలను ఎవరు తీశారమ్మా? మన బంధకాలు ఎవరు తీస్తారమ్మా? మనమే. అన్నిటికీ దేవుడు అనేకండి. మన బంధకాలను మనమే తీసుకునే ప్రయత్నం చేస్తామండి. అవి ఓడవు. మన బంధకాలను ఎవరు ఊడదీయగలరండి? దేవుడే ఊడదీయగలడండి. ఎలా ఊడదీస్తాడో మనకు తెలియదండి. అప్పుడు ప్రశ్న, మరి బంధకాలు ఊడదీసేది ఆయనే, బంధకాలను ఏర్పాటు చేసింది ఆయనే. ఊడదీసేదానికి ఎందుకు ఏర్పాటు చేయాలి? దేవుడే ఊడదీస్తాడు కదా, మరి ఎందుకు బంధకాలు ఆయన ఏర్పాటు చేసింది ఎవరమ్మా? ఆయనే ఏర్పాటు చేసి ఆయన ఎందుకు తీయాలమ్మా? ఎప్పుడైనా గ్రహిస్తామండి మనం. ఒకప్పుడు నేను అనుకునేవాడిని, దేవా ఎంత నలపాలా నన్ను అనుకునేవాడిని. ఇంత నలగొట్టేయాలా? ఒకవేళ దేవుడు అన్నాడేమో, ఒరే నిన్ను నల్లగొట్టకపోతే నువ్వు రాణించలేవురా, నిన్ను నలగొడితే కొంతమందిని నువ్వు బలపరుస్తావురా. ఈ ప్రసంగాలు అక్కడి నుంచి వచ్చినాయండి, చదివితే వచ్చినవి కాదండి. ఏమో
కాబట్టి బంధకాలను ఏర్పాటు చేసింది ఆయనే, ఆ బంధకాలను తీసేసేది కూడా ఆయనే. కాబట్టి అక్కడ రాజుగారు చూస్తుంది, ఒకటి నలుగురు కనబడుతున్నారు, ఆ బంధకాలు లేక కనబడుతున్నారట. 3 అమ్మ నిలబడి తిరుగుతున్నారటండి. నిలువబడి తిరుగుతున్నారు. ఇప్పుడు పడేసారండి, పడేసిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందమ్మా? పడేసిన తర్వాత నిలబట్టడం జరుగుద్దా? జరగదండి. కానీ అక్కడ రాజుగారికి ఏం కనబడుతుందటండి? నిలబట్టడం కనబడుతుంది. ఆ నలుగురు సంచరిస్తున్నారట తిరిగి చట్టపట్టాలు వేసుకొని. అదండి దేవుని జోక్యం అంటే. అది అది ఆశ్చర్యం అండి, అంతే. అది ఆశ్చర్యం. ఎప్పుడైనా దానియేలు ఫిలిం చూస్తే మంచిదేమో. రైట్. 4 సంగతి ఏంటండి? ఒక్కరు కూడా అగ్ని చేత గాయపరచబడలేదు. ఒక్కరు కూడా అగ్ని చేత గాయపరచబడలేదు. అదే ఆశ్చర్యం. అగ్నిగుండం ఎన్ని రెట్లమ్మా? తెలుసు, 7 రెట్లు. ఆ 7 రెట్ల అగ్నిగుండంలో వీళ్ళు విసిరేసినోడు చచ్చిపోయారు. అంత 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 ప్రభావం. కానీ ఇక్కడ తిరుగుతున్న వాళ్ళకి మాత్రం అగ్ని చేత గాయం అవ్వలేదట. అంటే అక్కడ ఏంటమ్మా? దేవుని జోక్యం. అక్కడ దేవుని జోక్యం ఏంటమ్మా? అదే అక్కడ దేవుని జోక్యం ఏంటండి? ఆ మండుచున్న అగ్ని, లేకపోతే కొన్నిసార్లు మన జీవితంలో అగ్ని లాంటి శ్రమలు మన కళ్ళ ముందు ఉంటాయి. అగ్ని లాంటి శ్రమలు మన కళ్ళు ముందు ఉంటాయి. ఆ కళ్ళ ముందుండే ఆ శ్రమలో దేవుడు నిన్ను హాని చెయ్యనివ్వడు, నువ్వు నమ్మితే. అంతే. ఒకవేళ నీ జీవితంలో అది నష్టం జరుగుతున్నా కదా, అది నీకు మేలే. కానీ ఇక్కడ ఆ అగ్ని తల వెంట్రుకునైనా సరే, ఇప్పుడు ఇదివరకు మనకు ఇప్పుడు లైట్లు వచ్చినాయి. ఒకప్పుడు లైట్లు లేవండి, కొవ్వొత్తులు దీపం బుడ్లతో చదువుకునే వాళ్ళండి. ఆ దీపం బుడ్డు దగ్గరికి ఎలాగొచ్చి చదువుకున్నప్పుడు ఇవి కాలిపోయాయి. అదే ఉందండి ఎవరికైనా? కాలిపోయాయి, ఎదర కాలిపోయాయి. ఆ కాకకి చిన్న దీపం బుడ్డి, దాని పవర్ ఎంతో తెలియదు నాకు. కొంతమంది దాన్ని కూడా క్యాల్కులేట్ చేస్తారండి. అగ్గిపుల్లకి వచ్చే అగ్ని పవరు, అలాగే దీపం వంగరికి వచ్చే అగ్ని పవరు, అలాంటి లెక్కేస్తారండి. అయితే ఈ అగ్నిగుండం భయంకరమైంది. ఎందుకు లేని పోలే, ఒక్క వెంట్రుకు కూడా కాలేదట. ఈ విషయంలో యేసు చెప్పిన ఆ మాటని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సెలవు లేక మీ వెంట్రుకల్లో ఒకటి కూడా నేల పడదు. అంటే ఈ వెంట్రుక పడటంలో కూడా దేవుడు జోక్యంతోనే జరుగుద్దట. అంతేనా? అంతేనా? ఒక్క వెంట్రుకు కూడా కాలేదటని. ఆ నలుగురికి గాయాలు అవ్వలేదట. అది ఆశ్చర్యం, అది దేవుని జోక్యం. అంటే ఇక్కడ దేవుడు మనకిచ్చే ఆదరణ ఏంటంటే, నీ జీవితంలో అగ్ని లాంటి శ్రమలు నీ కళ్ళ ముందు ఉన్నా సరే, దేవుడు నిన్ను హాని చెయ్యనివ్వడు, కాపాడగల సమర్థుడు. అంతేనా? వీళ్ళు అనుకున్నారండి మేము అగ్నిగుండం ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని అనుకున్నారా? అనుకోలేదండి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందండి అగ్నిగుండం వాళ్ళ కళ్ళ ముందుకు. మన జీవితంలో కూడా శ్రమలు మనం అనుకుంటే రావండి, అన్ఎక్స్పెక్టెడ్గా మన జీవితంలో అవి ఎదురవుతాయి. అలా 5
ఐదు ఏంటంటే నాలుగో వ్యక్తి దేవదూత రూపం అంటారు. నాలుగో వ్యక్తి దేవదూత రూపం అంట. అంటే ఇప్పుడు అగ్నిగుండంలో వేసింది ముగ్గురిని, నాలుగో వ్యక్తి ఎవరండి? నాలుగో వ్యక్తి ఎవరమ్మా? దేవదూత అండి. అంటే దేవుడు దేవదూతను పంపించాడు అనమాట అండి. ఇదిగో నా బిడ్డలు బాధలో ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఏ హాని చేయకుండా చూడు. బైబిల్లో ఎక్కడైనా ఒక విశ్వాసికి ఒక దేవదూత ఉంటాడని మీకు ఐడియా ఉందండి? నేను ఉంటున్నానని చెప్పి ఉంటానని చెప్పకండి, మీరు గ్రహిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఒక విశ్వాసికి, రక్షించబడిన ఒక విశ్వాసికి ఒక దేవదూత ఉంటాడట. ఆ దేవదూత ఈ వ్యక్తికి దేవునికి ఈ వ్యక్తికి రెస్పాన్సిబిలిటీగా వచ్చేస్తాడట. యేసు ప్రభు ఈ మిక్కిలి చిన్నపిల్లలకి, ఈ మిక్కిలి విశ్వాసులకు, ఈ సహోదరులకి ఎవరు అభ్యంతరంగా ఉండద్దు. ఒకవేళ అభ్యంతరంగా ఉంటే వీళ్ళ దూత రేపొద్దున్న దేవునికి వెళ్ళి మొరపెడతాదట. ఇగో ఈ బిడ్డకి వీళ్ళు అభ్యంతరంగా ఉన్నారు, ఇగో ఈ బిడ్డకు వీళ్ళు ఇలాగ ఉన్నారని దేవునికి మొరపెడితే దేవుడు దాన్ని సివియర్గా తీసుకుంటాడు అన్నమాట. ఆ ప్రోగ్రామ్ అదొకటి ఉందండి. అలా కాబట్టి ఇక్కడికి దేవదూతను పంపించాడండి. ఆ దేవదూతను పంపించి వాళ్ళకి ఏ హాని కలగకుండా చేశాడండి. ఇదంతా ఎవరు చూస్తున్నారండి? అమ్మా నెబుకద్నెజరు చూస్తున్నాడండి. ఆ తర్వాత దేవుడు ఈ కార్యం వలన 4 రాయాలి, 4 అప్పుడే రాయను, 5 రాస్తాను, మీరు 4 రాసి వదిలిపెట్టండి. దేవుడు చేసే ఈ కార్యం వలన ఏది గ్రహించాలి? అంటే కొన్నిసార్లు దేవుడు ఏదైనా జోక్యం చేస్తే ఆ దేవుని జోక్యం ఎందుకు అది గ్రహించాలండి. కొన్నిసార్లు మనం గ్రహించమండి, ఆ దేవుని జోక్యాన్ని ప్రక్కన పెట్టి ఎదురు వెళ్తామండి. అప్పుడు ఇక్కడ ఏది గ్రహించాలని దేవుడు ఈ పరిస్థితిని వాళ్ళ జీవితంలో అనుమతించాడు, ఏది గ్రహించాలని దేవుడు వారిని సేవ్ చేశాడు, ఏది గ్రహించాలని దేవుడు ఈ కార్యమంతా చూస్తున్నారు. అది అది చూడకండి, ఏమి కాదు, అది రేకులు. అక్కడ ఏ సెంటరింగ్ పెట్టుకుంటున్నారో అదండి, అది వదిలిపెట్టేయండి. పక్కన బాంబు పడినా సరే మన దృష్టి మలకూడదండి, దేవుని వాక్యం వైపే చూడాలండి. ఆ పిల్లలు ఇంకో చూడకూడదండి, బయట ఏమి చూడకూడదండి. అప్పుడు ఏది గ్రహించాలి? ఒకటి 28వ వచనంలో ఓ మాట అన్నాడండి. నెబుకద్నెజరు, శద్రకు, మేషకు, అబేద్నెగోను వీరు దేవుడు పూజార్హుడు. ఏది గ్రహించాలటండి? దేవుడని యెహోవా పూజార్హుడు. అంతకుముందు ఎవరైనా పూజార్హులే, కానీ ఇప్పుడు యెహోవాయే పూజార్హుడు. దేవుడు
పూజార్హుడు అని గ్రహించాలి. అమ్మ పూజార్హుడిని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? రెవరెండ్. రెవరెండ్ రెవరెండ్ అనే మాటకు అర్థం పూజార్హుడు అని. పూజార్హుడు దేవుడా మనిషా? కానీ కొంతమంది మనుషులు ఈ పేర్లు పెట్టుకుంటారు తెలుసామా, రెవరెండ్ అని. అంటే అర్థం ఏంటంటే రెవరెండ్ అంటే ఈ వ్యక్తి పూజార్హుడు అని. ఒక పాస్టర్, ఒక పాదిరి గారు అయితే ఆయన 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 శుభలేఖలో ఆయన పెళ్లి చేయాలి, రెవరెండ్ అని రాయాలండి. కానీ పాపం వాళ్ళు ఏంటంటే సహోదరుడు లేకపోతే బ్రదర్ అని రాశారట. ఆయన పెళ్లికి వెళ్ళలేదట. ఏమయ్యా పెళ్లికి వెళ్ళలేదంటే రెవరెండ్ రాయలేదు. ఒకవేళ ఒక మనిషి పూజార్హుడు అని పెట్టుకున్నాడు, తప్పేంటి? అమ్మ లక్ష్మి గారు తప్పేంటమ్మా? తప్పండి కాదు, అసలు తప్పేంటి అంటున్నా నేను. అంతే, దేవునికి చెందాల్సిన మహిమ అది నాకు చెందకూడదు. ఒకవేళ నాకు చెందుతుందంటే నేను దేన్ని ఆక్యుపై చేస్తున్నానండి? దేనిని ఆక్యుపై చేస్తున్నాను? దేవుని స్థానాన్ని ఆక్యుపై చేస్తున్నానండి. అలాగే ఈరోజు చాలా మందికి అది అర్థం కాలేదండి. రెవరెండ్ గారు, రెవరెండు అని పిలుస్తారండి. ఎందుకంటే రెవరెండ్ ఆ బిరుదులు ఎందుకండి? యేసు శిష్యుడికి ఆ బిరుదులు ఉన్నాయా? వాళ్ళు ఎప్పుడో మాట అన్నారండి, మేము యేసుక్రీస్తు దాసులము అన్నారు తప్ప ఎక్కడ మేము అపోస్తులము, మేము రెవరెండ్లము, ఎప్పుడు పాస్టర్స్ అని బిరుదులు పెట్టుకోలేదండి. వాళ్ళు అలా ఇంట్రడ్యూస్ చేసుకోలేదండి. కాబట్టి దేని గ్రహించాలండి వాళ్ళు? దేవుడు పూజార్హుడు, పూజింపదగిన వాడు. 2 ఏది గ్రహించాలండి వాళ్ళు? 29వ వచనంలో, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏమనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాని దాకా మరి ఏ దేవుడు లేడు. ఏది గ్రహించాలండి? ఆ దేవుడు సమర్థుడు. దేవుడు సమర్థుడు. దేనికి సమర్థుడు అండి ఆయన? అక్కడేమో రక్షించడానికి సమర్థుడు. అసలు రక్షించడానికి సమర్థుడు కాకమునుపు అసలు ఆ ప్రాబ్లంని అనుమతించింది ఎవరండి? ఆ సమస్యను అనుమతించింది ఎవరండి? దేవుడు. దేవుడు అనుమతిస్తాడు, దేవుడు తొలగిస్తాడు. ఎలా తొలగిస్తాడమ్మా? ఎవరని చెప్పండి అమ్మా, ఎలా తొలగిస్తాడమ్మా? ఒకసారి ఆ పరిస్థితిని మన దగ్గర నుంచి దూరం చేస్తాడు, ఒక్కోసారి ఆ పరిస్థితిని మనల్ని దూరం చేస్తాడు. రెండిట్లో ఏదో జరుగుద్దండి. ఇది కాపాడబట్టమే, అది కాపాడబట్టమే. అర్థమైందండి? ఇది అర్థం కాలేదు. ఒకసారి కొన్ని పరిస్థితుల్ని మన దగ్గర నుంచి దూరం చేస్తాడండి, దూరం పెడతాడు. కానీ కొన్ని విషయాల్లో మనల్ని దూరం పెడతాడండి, అందుకు అనుమతిస్తాడండి. అమ్మ బాబోయ్, ఆయన లెక్కలు మనకు అర్థం కావండి, ఆయన శక్తి మనకు అర్థం కాదండి, ఆయన ప్రణాళిక మనకు అర్థం కాదండి. ఒకవేళ దేవుడు అందుకే బైబిల్ రాయించాడండి. అసలు తెలుసుకుంటారా? ఒక అన్యుడు గ్రహించాడండి, శాసనం పుట్టించాడండి, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు కాక మరి ఏ దేవుడు లేడు అని. మహాక్రూరుడండి, భయంకరుడండి నెబుకద్నెజరు. అలాంటి వ్యక్తి చేతనే దేవుడు తాను బయలుపరుచుకునేటట్లుగా వీటిని అనుమతించాడు. కొన్నిసార్లు ఇతరులు దేవుని శక్తిని తెలుసుకునేటట్లుగా మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడండి. అంతే. ఇంకేది గ్రహించాలండి? ఇంకేది గ్రహించాలండి? దేవుని పట్ల సంపూర్ణ విధేయత కనపరచాలి, అది గ్రహించాలి. అయితే దేవుని పట్ల సంపూర్ణ విధేయత చూపాలి. ఇక్కడ దేవుని పట్ల సంపూర్ణ విధేయత ఎవరిదండి? షడ్రకు మేషకు అభ్యర్థిని వాళ్ళదండి.
ఒకవేళ ఆ విధేయత మాలో ఈ సంపూర్ణమైన విధేయత ఉందని వాళ్ళకి ఎలా తెలుసండి? ఎప్పుడు తెలుస్తుందండి? ఎప్పుడు బయటపడద్దండి? శ్రమ అనుమతించబడితే. శ్రమ లేకపోతే వాళ్ళకి విధేయత ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఉదాహరణకి మనుషులుగా దేవునికా అనుకుందాం. ఇప్పుడు ఓ భార్య ఉంది, ఓ భర్త ఉన్నాడు. ఈ భర్త దేవునికి లోబడాలి. ఇప్పుడు ఈ భర్త దేవునికి లోబడాలి అన్నప్పుడు ఎలా తెలుస్తుందండి? ఆవలించకండి, ఆరాధనలు ఆవలించకూడదండి. మింగేయండి ఆవలిస్తే. ఆవలించే మాటలు కావండి ఇవి. ఒకవేళ ఆవలిస్తే ఓ ప్రాక్టీస్ చేయాలండి, నోట్లోనే ఆవలించేయాలండి. ఇప్పుడు భర్త దేవునికి లోబడాలి. లోబడాలని ఏం చేయాలండి? అతనికి ఒక శ్రమను అనుమతించాలండి. నువ్వు దేవునికి లోబడతావా పరిస్థితికి లోబడతామని దేవుడు ఓ శ్రమను అనుమతిస్తాడు. ఎవరి ద్వారా అండి? ఆ భార్య ద్వారా అండి. అప్పుడు ఈ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. నన్ను అంటావు, అసలు నువ్వు ఎవరితో అది ఇది అని ఎత్తనాడండి. ఏమైపోయాడండి? అక్కడ అయిపోయింది, ఫెయిల్ అయిపోయాడండి. ఒకసారి ఈ భర్త ద్వారా ఈ భార్య ఉంది, ఈమె దేవుడికి లోబడాలి. అప్పుడు దేవుడికి లోబడినట్టుగా ఎవరిని వాడుకుంటాడండి? ఆ భర్తను వాడతాడు, ఒక శ్రమను అనుమతిస్తాడండి. అప్పుడు ఈమె ఏం చేద్దండి? ఇక ఫైటింగ్ అండి. మామూలు ఫైటింగ్ కాదండి, రాచి రంప నెట్టేద్దండి. ఏమైపోయిందండి? ఇప్పుడు చెప్పండి, మన పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నామా? ఫెయిల్ అయిపోయే చదువులా, పాస్ అయ్యే చదువులా? మన అలా అత్తగారు ఉన్నారు, కోడ హింస పెడుతుంది. అప్పుడు అత్తగారు ఏం చేయాలండి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడటం ఏం జరుగుతుందండి? సహిస్తుంది, ప్రార్థిస్తుందండి. అయ్యా, నన్ను అర్థం చేసుకోలేదు, ఆమె అర్థం చేసుకునేటట్టుగా సహాయం చేయి, ఆమె కోసం మార్పు దయచేయి అని ప్రార్థన చేయాలి. నిన్న కాక మొన్న వచ్చిందని నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తావా అని చెప్పి గొడవడితే నేను దేవునికి లోబడ్డానా? ఆ పరిస్థితికి లోబడ్డానా? ఒక కోళ్ళు ఉంది, అత్తగారు ఏదో అన్నారు, అత్తగారు అప్పుడు ఏంటి? ఆమె ఏం చేయాలండి? ఆ దేవునికి లోబడాలి. అయ్యా, నాకు ఎందుకు ఇది అనుమతించావు? అసలు మా అమ్మాయి నన్ను ఏమనలేదు, నువ్వెడతావు నన్ను అంటానికి అని ఈ మీద ఫైటింగ్ ఆడితే నేను దేవునికి లోబడుతున్నానా పరిస్థితికి లోబడుతున్నానా? అసలు ఈ ప్రోగ్రాం అనేది మనకు తెలుసా? అదేంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ సంపూర్ణ విధి ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులు నేను సిద్ధపడి ఉండాలి. వాళ్ళు ఆ క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? లేరండి, సిద్ధంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? సిద్ధంగా. ఓ రాజా, ఇందు విషయమే నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. ఒకవేళ దేవుడు మమ్మలను ఈ మండిగుండంలో నుండి వేడిమి గల అగ్నిగుండం రక్షించగల సమర్థుడు. ఒకవేళ రాజా మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నిలబెట్టిన ప్రతిమ మాత్రమే నమస్కరించాం. ఈరోజు మన జీవితంలో కూడా ఇందాక ఒక మాట చెప్పాం, అన్ఎక్స్పెక్టెడ్గా మన జీవితంలో ఊహించిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. రాదు అంటానికి లేదు. ఈరోజు నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నాకేమీ లేదనుకుంటాకి లేదు. నీ జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఎదుర్కొనే పరిస్థితి అందరి జీవితాల్లో వస్తుంది. ఇది తథ్యం, తథ్యం, తథ్యం.
కొన్నిసార్లు ఇతరులకు కలిగే దీనస్థితిని చూసి మనం కొన్నిసార్లు అనుకుంటామట, అబ్బా నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. కానీ రేపు పొద్దున అదే పరిస్థితి నీ జీవితంలో రావచ్చు. దావీదు గొల్లియాతుని చంపే సమయంలో దావీదుకు తెలుసండి గొల్లియాతు ముందు నిలబడాల్సి వస్తుందని. కాబట్టి ఇప్పుడు ఏదో హ్యాపీగా జరిగిపోతుంది, హ్యాపీగా అనుకుంటానికి లేదండి. అప్పుడు ఇక్కడ మనం ఏది గ్రహించాలి? ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకు నేను ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. ఇంకేది గ్రహించాలి? ఇంకేది గ్రహించాలంటే దేవుడు మహోన్నతుడు అని గ్రహించాలి. ఈ పరిస్థితి అంతటి వెనక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మహోన్నతుడు, ఆయన సార్వభౌముడు. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదో ఆయన అనుమతితోనే జరుగుతుంది. అది గ్రహించాలి. అప్పుడు నెబుకద్నెజరు గ్రహించాడా? గ్రహించాడే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గ్రహిస్తారా? గ్రహిస్తారే. ఈ వృత్తాంతం చదివిన మనం గ్రహించామా? గ్రహిస్తే దేవునికి స్తోత్రం, గ్రహించకపోతే అప్పుడు చివరిగా ఈ నెబుకద్నెజరు పిలుస్తున్నాడండి వాడు. అప్పటి వరకు అంతకుముందు వీళ్ళ పట్ల రియాక్ట్ అయిన వ్యక్తి ఇప్పుడు వీళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడంటే, దేవుని దాసులారా ఏమన్నారంటే 26వ వచనంలో, షద్రకు మేషకు అబేద్నెగో అనువారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా. ఆ పిలుపు మారింది అనమాట. ఒకప్పుడు ఎలా వ్యవహరించారు? కఠినంగా వ్యవహరించాడండి. ఇప్పుడు ఎలా వ్యవహరించాడు? ఆ గౌరవంతో వ్యవహరిస్తున్నాడండి. కొన్నిసార్లు మనతో కఠినంగా వ్యవహరించే వారిని దేవుడు వాళ్ళ చేత గౌరవించబడే స్థాయిలో మనల్ని ఉంచుతాడండి. అంతే. కొద్ది మనం సహిస్తే, మనం ఆ సమయంలో దేవుని మహింపరిస్తే అంతేనండి. అప్పుడు అని చెప్పి 30వ వచనంలో అంతటా నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను. ఇప్పుడు 4వ పాట కాద్దాం. పరీక్షలో నిలబడిన వారు హెచ్చింపబడిరి. 30వ వచనంలో మాట. ఇప్పుడు వీళ్ళు హెచ్చించబడటానికి అక్కడ దేవుని జోక్యం ఏంటండి? ఎలా కనబడిందండి దేవుని జోక్యం? ఎలా హెచ్చించాడండి దేవుడు? మొదట శ్రమను అనుమతించి ఆ శ్రమలో వాళ్ళు నిలబడేటట్లుగా, ఆ శ్రమలో ఆ పరీక్షలో వాళ్ళు పాస్ అయ్యేటట్లుగా దేవుడు చేయించి వాళ్ళని పాస్ చేసి అప్పుడు హెచ్చించాడండి. ఇప్పుడు 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలంటే, హెచ్చించబడాలంటే ఏం చేయాలండి? ఆ పరీక్షలో పాస్ అవ్వాలన్నమాట అండి. అలాగే దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా, మనల్ని హెచ్చించాలన్నా దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. మీరు పాస్ అయ్యారండి, దేవుడు హెచ్చించాడండి. ఒకవేళ ఆ పరిస్థితిలో
బబులోను రాజు హెచ్చించాలంటే హెచ్చిస్తాడండి? ఎప్పుడు హెచ్చిస్తాడండి? ఒకవేళ నెబుకద్నెజరు హెచ్చించాలంటే ఎవరిని హెచ్చిస్తాడండి? ఆ బబులోను సంస్థానంలో ఉన్న వారిని హెచ్చిస్తాడండి. ఆ కల్దీ భాష మాట్లాడేవారిని హెచ్చిస్తాడండి. తన ప్రాంతపు వాళ్ళని హెచ్చిస్తాడండి. యూదుల్ని ఎలాగా, బానిసలుగా వచ్చిన వాళ్ళు ఎలా హెచ్చిస్తాడు? వాళ్ళు హెచ్చించబడాలి. అందుకే దేవుడు ఈ కథ అంతటిని ఏర్పాటు చేశాడండి. ఈ కథను ఏర్పాటు చేసి ఆ కథలో పాత్రికేయులుగా ఆ ముగ్గురిని నిలబెట్టి ఆ కథలోని ఆ పాత్రికేయులకు వీక్షిస్తున్న వ్యక్తి వీక్షించేటట్టుగా చూపించి ఆ పరిస్థితిలో దేవుడు వారి పట్ల చేసింది అంతటిని గ్రహించి వాని చేత హెచ్చింపజేసేటట్టు చేశాడు. అదే అప్పుడు ఏది గ్రహించాలండి? దేవుడు మహిమపరచబడాలి, అంతే. ఈ షడ్రక మేషక అబేద్నెగోలు మనుషులకి ప్రాధాన్యత ఇచ్చారా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చారా? ఆ టెస్ట్లో పాస్ అయ్యారండి, పాస్ అయ్యారు. ఈ పేర చదువుతున్నప్పుడు, లేకపోతే ఈ ఉత్తాంతం చదువుతున్నప్పుడు మనం గ్రహించవలసిన సంగతులు ఇవ్వండి. అదండి బబులోను సామ్రాజ్యంలో దేవుని జోక్యం. ఇది మీకెంత అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇది కనుక గ్రహిస్తే మనందరి జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. ఒకవేళ ఆ జోక్యం ఎందుకు చేస్తున్నాడంటే మనం పాస్ చేయటానికి, మనం ఫెయిల్ చేయటానికి కాదు. పరీక్ష పెట్టేది పాస్ అవ్వమనా ఫెయిల్ అవ్వమనమా? అంతేనండి. దాని వెనక దేవుడు ఏదో మహింపరచబడాలని, దాని వెనక దేవుడు ఏదో మనల్ని హెచ్చించాలని, మన విశ్వాసాన్ని వన్ని తేవాలని, అందుకోసం దేవుడు మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడండి. అప్పుడు ఒకవేళ శ్రమతో అనుమతించినప్పుడు ఆ పరీక్షలో ఆ వ్యక్తి అనుకోవాలండి, నేను నష్టపోయినా సరే నాకు మేలే అనుకోవాలండి. నేను నష్టపోయినా నాకు మేలే. నాకు రోగం వచ్చింది, షుగర్ వచ్చింది, నాకు షుగర్ ఎందుకు రావాలి? దేవుడు కొన్ని నష్టాన్ని కూడా మన జీవితంలో అనుమతిస్తాడు, అంతే. అది మనకు అర్థం కాదు. ఒకవేళ అర్థమయ్యేటట్లుగా ఆ స్థాయికి వెళ్ళగలిగితే ఏమైనా ఎంజాయ్ చేస్తామేమో. ఆ స్థాయికి వెళ్ళినోడు యోబడి, ఆ స్థాయికి వెళ్ళినోడు పౌలండి, ఆ స్థాయికి వెళ్ళినోళ్ళు ఆదిమ సంఘం అండి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న క్రైస్తవులు మనుషులకు ప్రాధాన్యత ఇచ్చారా, దేవునికి ప్రాధాన్యత ఇచ్చారా? మమ్మల్ని చంపేస్తావా, చంపే. మమ్మల్ని హింసిస్తావా, హింసించవు. మా అబ్బాయిని చంపేస్తావా, చంపే. మా అమ్మాయిని చంపేస్తావా, చంపే. నా భర్తను చంపేస్తావా, చంపే. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే పరిస్థితులే. ఆ యేసు కోసం హతసాక్షులు అయ్యారనే తప్ప కైసరికి మాత్రం వాళ్ళు పూజించలేదండి, చక్రవర్తిని పూజించలేదండి. అలాంటి క్రైస్తవులు కావాలండి దేవుని. నా అలాంటి వాడు అక్కర్లేదండి దేవుని, నా అలాంటి వాడు అక్కర్లేదు. దేవుని చిత్తం అయితే దేవుడు కనికరిస్తే మరొక ఆదివారం బబులోను సామ్రాజ్యంలో దేవుని జోక్యాన్ని ఆలోచన. అందరికీ